హాయ్ అండి, దిస్ ఈజ్ వెంకటేష్. సో ఇప్పుడు నేను ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఎస్టిమేటింగ్ ఆన్ కాస్టింగ్ అనే సబ్జెక్ట్ నుంచి ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ ఆఫ్ మెటీరియల్ అనే టాపిక్ని ఎంచుకోవడం జరిగింది. ఈ టాపిక్ గురించి ఇప్పుడు నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంట్లో మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూస్తే, టు క్యాల్కులేట్ ద వెయిట్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్ ఫర్ ఏ కాంపోనెంట్ అండ్ ఇట్స్ కాస్ట్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్ షుడ్ బి ఫాలోడ్. సో ఇక్కడ ఏంటంటే, ఒక కాంపోనెంట్ యొక్క వెయిట్ మరియు కాస్ట్ అనేది క్యాల్కులేట్ చేయాలంటే, సో దాన్ని మనం డైరెక్ట్ మెటీరియల్ అంటాం. ఓకే, సో దాని యొక్క వెయిట్ లేదా కాస్ట్ అనేది మనం క్యాల్కులేట్ చేయాలంటే ఒక ప్రొసీజర్ అనేది ఫాలో చేయాల్సి. సో ఆ ప్రొసీజర్ ఏంటంటే, ఇక్కడ చూడొచ్చు మనము స్టడీ ఆఫ్ డ్రాయింగ్ అని. సో దాంట్లో ఫస్ట్ స్టెప్ ఇది, ఆ ప్రొసీజర్లో ఫస్ట్ స్టెప్. సో ఇన్స్పెక్ట్ ద కాంపోనెంట్ డ్రాయింగ్, ఐడెంటిఫై ద మిస్సింగ్ డైమెన్షన్స్ ఆర్ కన్సల్ట్ ద డిజైన్ డిపార్ట్మెంట్ ఫర్ క్లారిఫికేషన్. సో ప్రజెంట్ మనకు ఇండస్ట్రీలో కానీ లేదా కంపెనీలో తీసుకుంటే, కస్టమర్కి ఎంత రిక్వైర్మెంట్లో ఒక పార్ట్ అనేది కావాల్సి ఉంటుందో ఆ పార్ట్కి సంబంధించి తన దగ్గర ఒక డయాగ్రామ్ అనేది లేదా ఒక డ్రాయింగ్ అనేది డిజైన్ డిపార్ట్మెంట్కి, అంటే వేరే కంపెనీలో డిజైన్ డిపార్ట్మెంట్కి, సో కస్టమర్ అనే అతను ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అలా వచ్చిన ఆర్డర్ని వేరే కంపెనీ అతను, డిజైన్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఆ డ్రాయింగ్ని తీసుకొని దాని ప్రకారంగా వాళ్ళు డిజైన్ చేసుకొని, సో ఎంత రిక్వైర్మెంట్ అయితే ఇచ్చారో అంతే రిక్వైర్మెంట్లో ఏం చేస్తారంటే డ్రాయింగ్ అనేది వాళ్ళు డిజైన్ చేసుకొని, ఆ డిజైన్ ప్రకారం ఏం చేస్తారంటే ఆ డిజైన్లో ఏం పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ అన్నీ కూడా డిజైన్ చేసి, ఎంత డైమెన్షన్ ఉంది, ఎంత రిక్వైర్మెంట్, ఎంత లెంత్, విడ్త్, హైటు, ఓకే, ప్రతి ఒక్కటి కూడా ఏం చేస్తారంటే స్టడీ చేస్తారన్నమాట. ఇచ్చిన డ్రాయింగ్ని ఆ డిజైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టడీ చేసి దాని ప్రకారంగా సో ముందుకు వెళ్తారు. అంటే సో ఇచ్చిన డయాగ్రామ్ని స్టడీ చేసిన తర్వాత, సో దాంట్లో ఏం పార్ట్స్ ఉన్నాయి ఆ పార్ట్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వాళ్ళకి సంబంధించిన ఆపరేటర్స్ కానీ లేదా క్వాలిటీ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇట్లా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డ్రాయింగ్ అనేది తీసుకొని దాన్ని మళ్ళీ స్టడీ చేసి, సో దాంట్లో ఏం కావాలి, ఏమి అటాచ్మెంట్స్ ఇవ్వాలి, ఏమి అసెంబ్లింగ్ ఇవ్వాలి, ఏం పార్ట్స్, ఏ షేప్స్ ఉన్నాయి అన్నీ కూడా ఒక్కో పార్ట్గా రెడీ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా రెడీ చేసి లాస్ట్లో ఏం చేస్తారంటే అసెంబ్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం స్టడీ ఆఫ్ డ్రాయింగ్లో సో ఏమి డైమెన్షన్స్ అనేది ఉంది, డైమెన్షన్స్ ఏమైనా మిస్ అయిందా, ఓకే, సో ఆ డ్రాయింగ్ని బాగా అబ్జర్వ్ చేసి, సో ఒకవేళ మిస్ అయితే డిజైన్ డిపార్ట్మెంట్ని సో కన్సల్ట్ అయ్యి క్లారిఫికేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూస్తే స్ప్లిటప్. ఈ స్ప్లిటప్ అనేది ఇచ్చిన డ్రాయింగ్ని స్ప్లిటప్ చేస్తాం. సో లేదా కాంపోనెంట్, సో డ్రాయింగ్లో ఇచ్చిన కాంపోనెంట్ని సో సింపుల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. దాన్నే మనం సింపుల్ రెగ్యులర్ జియోమెట్రికల్ షేప్స్ అంటాం. సో ఇలా డివైడ్ చేసుకొని, సో ఆ పార్ట్స్కి లేదా ఏదైనా కావాల్సి ఉంటే సో మిషనింగ్ అలవెన్సెస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, దీన్ని మనం స్ప్లిట్ అప్ అంటాం. నెక్స్ట్ క్యాల్కులేషన్ ఆఫ్ వాల్యూమ్. ఈ క్యాల్కులేషన్ ఆఫ్ వాల్యూమ్ అంటే డిటర్మైన్ ద వాల్యూమ్ ఆఫ్ ఈచ్ సింపుల్ పార్ట్ యూజింగ్ మెజరేషన్ ఫార్ములా at the volumes of all simple parts to get the total volume of component. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూమ్ అనేది, సో ఇచ్చిన పార్ట్స్ లేదా ఇచ్చిన డయాగ్రామ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఒక పార్ట్లోనే డిఫరెంట్ పార్ట్స్ అనేది ఉంటాయి కాబట్టి, అంటే ఒక పార్ట్స్లోనే డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఓకేనా, సో కాబట్టి ఒక్కొక్క పార్ట్ యొక్క లేదా ఒక్కొక్క షేప్ యొక్క వాల్యూమ్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకేనా, కాబట్టి వాటి యొక్క వాల్యూమ్ యొక్క
ఇక్కడ మనకు ఈచ్ సింపుల్ పార్టీ యూజింగ్ మెజర్వేషన్ ఫార్ములాస్. ఒక్కొక్క పార్టీ యొక్క వాల్యూమ్ అనేది వాటి యొక్క ఫార్ములా యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే దాని యొక్క వెయిట్ వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా ఆల్ సింపుల్ పార్ట్స్ అనేది వాటి యొక్క వాల్యూమ్ అనేది క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. సో అంటే ఏ షేప్లో ఉందో ఆ షేప్ని బట్టి వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా వాల్యూమ్ అనేది కాంపోనెంట్ యొక్క వాల్యూమ్ అనేది సో ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీన్నే మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూమ్ అంట. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిట్. సో ఇక్కడ వెయిట్ అంటే ఏంటి? వెయిట్ ఆఫ్ ది కాంపోనెంట్ ఈస్ అబ్టైన్డ్ బై మల్టిఫైయింగ్ విత్ ద వాల్యూమ్ ఆఫ్ కాంపోనెంట్ విత్ ఇట్స్ డెన్సిటీ. ఓకే, వాల్యూమ్ ఆఫ్ కాంపోనెంట్ అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిట్ అంటే సో వెయిట్ ఆఫ్ ది కాంపోనెంట్ ఇంటూ వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. వెయిట్ ఆఫ్ ది కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ అనమాట. ఓకేనా, సో వాల్యూము అంటే టోటల్ వాల్యూము ఇంటూ డెన్సిటీ. సో ఏ మెటీరియల్ అయితే మనం తీసుకుంటామో ఆ మెటీరియల్ సంబంధించి డెన్సిటీ అనేది కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వెయిట్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా డెన్సిటీ అనేది అవసరము. ఓకే, సో ఇక్కడ మనకు నెక్స్ట్ స్టెప్స్ చూస్తే క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్. ఇది ఈ క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ అనేది ఎలా చేస్తామంటే టోటల్ వెయిట్ ఆఫ్ ది కాంపోనెంట్ ఇంటూ యూనిట్ కాస్ట్ ఫర్ యూనిట్ వెయిట్. ఓకేనా, సో ఇట్లా మనము క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూడొచ్చు మనకు డెన్సిటీ ఆఫ్ సమ్ మెటల్స్. సో సమ్ మెటల్స్ అనేది వాటి యొక్క డెన్సిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటంటే అంటే ఎందుకోసం ఇక్కడ అంటే ఈ యొక్క యావరేజ్ డెన్సిటీ ఆఫ్ సమ్ మెటల్స్ అనేది ఇట్ రిక్వైర్డ్ టు క్యాల్కులేట్ ద వెయిట్స్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్. సో మనకు ఒకే మెటీరియల్ అనేది ఉండదు కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యొక్క మెటీరియల్స్ యొక్క డెన్సిటీ అనేది సో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వీటి యొక్క డెన్సిటీని ఉపయోగించుకొని వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అవి ఏంటంటే సో ఇక్కడ చూడొచ్చు మెటీరియల్ డెన్సిటీ ఇన్ గ్రామ్స్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్. సో ఇది యూనిట్స్ అంటాం, డెన్సిటీ యొక్క యూనిట్స్ అనేవి గ్రామ్స్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్. సో ఫస్ట్ చూస్తే క్యాస్ట్ ఐరన్ అనేది 7.2 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ దాని యొక్క డెన్సిటీ. అదేవిధంగా రాట్ ఐరన్ 7.7, స్టీలు 7.87 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ దీని యొక్క డెన్సిటీ. అదేవిధంగా బ్రాస్ 8.6, అల్యూమినియం 2.685, కాపర్ 8.93. సో ఇవన్నీ కూడా డెన్సిటీ ఆఫ్ మెటీరియల్స్. నెక్స్ట్ చూడొచ్చు టిన్ 7.42, బ్రాంచ్ 8.496, గోల్డ్ 19.316, మైల్ స్టీలు 7.82, టేక్ వుడ్ 0.6572, 0.882, లెడ్ 11.4. సో ఇవన్నీ కూడా ఏంటంటే డెన్సిటీ ఆఫ్ మెటీరియల్స్. సో ఒక వెయిట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకు ఈ డెన్సిటీ ఆఫ్ మెటీరియల్స్ గురించి ఐడియా ఉండాలి. ఓకే, సో కాబట్టి ఒక్కొక్క మెటీరియల్ అనేది ఒక్కొక్క డెన్సిటీని కలిగి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం క్యాస్టర్ అనేది ఒక డెన్సిటీ ఉంది. అదేవిధంగా స్టీల్ కానీ, బ్రాస్ కానీ, అల్యూమినియం కానీ, కాపర్ కానీ, సో ఒక్కొక్క మెటీరియల్ అనేది ఒక్కొక్క ప్రాపర్టీని కలిగి ఉన్నట్టు అదేవిధంగా ఒక్కొక్క డెన్సిటీని కూడా కలిగి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనం ఇంతకు చెప్పుకున్నాం కదా ప్రొసీజర్ ఆఫ్ వెయిట్స్. ఓకేనా, వెయిట్ అనేది కనుక్కోవాలంటే సమ్ ప్రొసీజర్ అనేది అవసరం. ఆ ప్రొసీజర్ అనేది మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. ఇంకా నేను కంప్లీట్గా ఏం చేస్తాను అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ ఇది వచ్చి స్టడీ ఆఫ్ డ్రాయింగ్. ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ స్టడీ ఆఫ్ డ్రాయింగ్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ ఏంటంటే స్టడీ చేస్తున్నాం. దీంట్లో ఏమన్నా డైమెన్షన్ అనేది మిస్ అయిందా? సో ఫస్ట్ ఇన్స్పెక్ట్ చేస్తాం, అలాగే ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా, ఏదైనా మిస్ అయిందా లేదా చెక్ చేస్తాం. ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చి డయాగ్రామ్ అనేది ఒక పార్ట్, అదేవిధంగా ఇంకో పార్ట్ 3, 4, 5, 5 పార్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ 5 పార్ట్స్ అనేది ఒకే డయాగ్రామ్లో ఇవ్వడం జరిగింది డ్రాయింగు. ఓకే, కాబట్టి దీన్ని ఏమైనా స్టడీ ఆఫ్ డ్రాయింగ్ అంటే సో డైమెన్షన్స్ కానీ, సో దాని యొక్క డయామీటర్స్ కానీ, లెంత్స్ కానీ,
ఓకే, రేడియసెస్ కానీ, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఎలా ఉంది, సో జస్ట్ అబ్జర్వ్ చేస్తాం అనమాట, స్టడీ చేస్తాం డయాగ్రామ్ని, ఓకేనా. కాబట్టి ఇది స్టడీ ఆఫ్ డ్రాయింగ్ కనిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే స్ప్లిట్ అప్. ఓకే, సో డ్రాయింగ్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే స్ప్లిట్ అప్ చేస్తున్నాం. సో ఏ డయాగ్రామ్ వచ్చి ఏ పార్ట్ ఇది, సో దీన్ని ఈ షేప్ వచ్చి స్క్వేర్ షేప్లో ఉంది. సో మనం షేప్ను కూడా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన డ్రాయింగ్లో షేప్ అనేది ఖచ్చితంగా ఏం చేయాలంటే జస్ట్ మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. అలా ఐడెంటిఫై చేయగలిగితే సో మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి ఎంటర్ అవ్వగలుగుతాం. సో ఇక్కడ మనకు స్ప్లిట్ అప్ అనేది కూడా జస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాం, ఆ పార్ట్స్ అనేవి కూడా సపరేట్ చేస్తున్నాం, స్ప్లిట్ అప్ చేస్తున్నాం. ఫస్ట్ ఇది వచ్చి స్క్వేర్ షేప్ అంటాం ఈ విధంగా ఉంటే, ఇది వచ్చి సిలిండ్రికల్ షేపు, సెకండ్ ఇది కూడా సిలిండ్రికల్, సి వచ్చి కూడా సిలిండ్రికలే, అండ్ డి అనేది ఫస్ట్ ఆఫ్ కోన్ షేప్ కలిగి ఉంది, ఈ అనేది ఏముంది సిలిండ్రికల్ షేప్ కలిగి ఉంది కాబట్టి. సో ఇలా మనం ఏం చేస్తామంటే ఈచ్ పార్ట్ని, సో దానికి షేప్ అనేది అదేవిధంగా ఇచ్చిన డయాగ్రామ్ని ఏం చేస్తామంటే స్ప్లిట్ అప్ చేస్తాం. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ చూస్తే మనకు క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూమ్. ఈ క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూమ్ అనేది నేను ఈ డయాగ్రామ్ ప్రకారం చేశాను. సో చూడండి ఇక్కడ, సో ఫస్ట్ వచ్చి స్క్వేర్ యొక్క అంటే మనం ఐడెంటిఫై చేసాం కదా, సో ఆ షేప్ అనేది స్క్వేర్ షేప్లో ఉంది. సో స్క్వేర్ యొక్క వాల్యూమ్ ఏంటి, సో క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూమ్ అన్నాడు కాబట్టి స్క్వేర్ యొక్క వాల్యూమ్ అనేది ఈజ్ ఎస్ క్యూబ్ అవుతుంది. సో ఎస్ ఇంటూ ఎస్. ఓకే, సో ఇక్కడ మనం స్క్వేర్ యొక్క వాల్యూమ్ అనేది ఈ ఫార్ములాను ఉపయోగించుకొని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి సిలిండ్రికల్ అనేది 3 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ, బి ఒకటి, సి ఒకటి, ఈ ఒకటి. సో కాబట్టి సిలిండ్రికల్ వాల్యూమ్ అనేది V = 5/4 ఇంటూ d² ఇంటూ L. d = డయామీటర్, L = లెంత్. సో ఓకే, సో ఇక్కడ మనకు సో డయామీటర్ అనేది ఇవ్వడం జరిగింది, లెంత్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో కాబట్టి సిలిండ్రికల్ వాల్యూమ్ అనేది మనం తీసుకొని దాని యొక్క వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ఫ్రస్టమ్ ఆఫ్ కోన్. సో దీని యొక్క వాల్యూమ్ వచ్చి V = 5h/3 ఇంటూ R² ప్లస్ r² ప్లస్ R ఇంటూ r. సో దీంట్లో మనకు h = హైట్ ఆఫ్ ది ఫ్రస్టమ్ అవుతుంది, R బిగ్ ఎండ్ రేడియస్ అవుతుంది, స్మాల్ r స్మాల్ ఎండ్ రేడియస్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ అనేది. ఓకే, దీంట్లో మనకు R అంటే రేడియస్, ఇచ్చిన డయామీటర్లో రేడియస్ అనేది తీసుకుంటాం. చూడండి ఇక్కడ మనకు 25 డయామీటర్ ఇచ్చాడు. సో దాంట్లో మనకు రేడియస్ అనేది ఎంత వస్తుంది, 25/2 చేస్తే 12.5 వస్తుంది అనమాట. ఓకే, సో దాన్ని మనం రేడియస్కి తీసుకుంటాం. స్మాల్ r కూడా అంటే ఒక ఎండ్ అనేది బిగ్ ఎండ్ ఉంది, ఇంకో ఎండ్ అనేది స్మాల్ ఎండ్గా ఉంది కాబట్టి ఇదేమో బిగ్ ఎండ్ వచ్చి R అంటాం, స్మాల్ ఎండ్ ఏమో స్మాల్ r అంటాం. సో దీని యొక్క రేడియస్ అనేది స్మాల్ rగా తీసుకుంటాం, దీని యొక్క రేడియస్ అనేది సో ఫస్ట్దేమో R, సెకండ్దేమో స్మాల్ r. ఓకే, ఇలా మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఈ షేపే కాకుండా ఇంక వేరే షేప్ ఇచ్చినా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అలా ఐడెంటిఫై చేసి దాని యొక్క వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ది కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. ఇంతకుముందు చెప్పుకుంటూ వచ్చినాం డెన్సిటీస్ అనేది. సో డిఫరెంట్ మెటీరియల్స్ యొక్క డెన్సిటీ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి సో మనకు ఒక ప్రాబ్లం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాబ్లంలోనే సో డెన్సిటీ అనేది కూడా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అనమాట. కాబట్టి ఈ డెన్సిటీ ఆఫ్ మెటీరియల్ అనేది మనం జస్ట్ ఐడెంటిఫై మనం జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇట్లా మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిట్ అనేది చేస్తాం. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్, టోటల్ వెయిట్ ఆఫ్ ది కాంపోనెంట్ ఇంటూ కాస్ట్ పర్ యూనిట్ వెయిట్. సో వచ్చిన టోటల్ వెయిట్, కాంపోనెంట్ యొక్క టోటల్ వెయిట్ ఇంటూ కాస్ట్ ఫర్ యూనిట్ వెయిట్. సో ఈ కాస్ట్ ఫర్ యూనిట్ వెయిట్ అనేది సో ప్రాబ్లం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒకవేళ టోటల్ కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, టోటల్ కాస్ట్ నుంచి మనం ఏం చేస్తామంటే యూనిట్ కాస్ట్ అనేది కనుక్కోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇదే మనము క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ అంటాం. సో ఇట్లా మనకు టోటల్గా ప్రొసీజర్ని ఫాలో అప్ చేయడం ఉంటుంది. సో ఆ ప్రొసీజరే ఇది అన్నమాట. ఓకే,
సో ఆ ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చినాం కదా. ఓకే, సో ఇది ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ ఆఫ్ మెటీరియల్ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.